నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్యాసింజర్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు అవగాహనే మార్గం. పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ బాక్సులు. డ్రగ్ కంట్రోల్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. 9 నెలల కాలంలోనే ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. విజయనగరంలోని టీటీడీసీ ప్రాంగణంలో గల ఎన్టీఆర్ మహిళా నైపుణ్యాభివృద్ధి సంస్థ మహిళా సాధికారత కేంద్రంలో స్త్రీలకు స్వయం ఉపాధి కల్పన దిశగా శిక్షణ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయని శిక్షణ పొందుతున్న మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ ప్రాంగణంలో గల ఎన్టీఆర్ మహిళా నైపుణ్య అభివృద్ధి మరియు మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు నైపుణ్య అభివృద్ధికి సంబంధించి శిక్షణ అందజేస్తున్నారు. తద్వారా ఉపాధి కల్పన, వ్యాపార అభివృద్ధి చెందే దిశగా మహిళలను తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసిలు సంయుక్త నిర్వహణలో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఈ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టైలరింగ్ కోర్సులో 30 మంది, బ్యూటీషియన్ కోర్సులో 30 మంది శిక్షణ పొందుతున్నారు. టైలరింగ్ కోర్సుకు 45 రోజులు, బ్యూటీషియన్ కోర్సుకు 60 రోజుల పాటు నిష్ణాతులైన శిక్షకులతో మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ కాలంలో అవసరమైన మెటీరియల్స్ నిర్వాహకులు ఉచితంగా అందజేస్తున్నారు. ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రయాణ ఛార్జీలు కూడా అందిస్తున్నారు. 20 రోజులుగా కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాల పట్ల శిక్షణ పొందుతున్న మహిళలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ తరగతులు కొనసాగుతున్న క్రమంలో తమకు ఎంతో ఆత్మవిశ్వాసం లభించిందని, ట్రైనింగ్ అనంతరం స్వయం ఉపాధి పొందగలమన్న నమ్మకం ఏర్పడిందని మహిళలు స్పష్టం చేస్తున్నారు. అలాగే తమ కాళ్లపై తాము నిలబడగలమని ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. మహిళా ప్రాంగణంలోని ఇలాగ టైలరింగ్ కోర్సెస్, వివిధ రకాల కోర్సులు ఆడవాళ్ళకి నేర్పిస్తున్నారని తెలిసి మమ్మల్ని మేము ఇంకొంచెం ఉన్నతంగా చూసుకోవాలని చెప్పేసి ఇలా వచ్చాము ఇక్కడికి. అన్ని విధాలా మాకు బాగానే సహకరిస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కానీ మేడమ్స్ కానీ మాకు అన్ని విధాలుగా బాగానే సహకరిస్తారు. ఇక్కడ మహిళా ప్రాంగణంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ అనేది ఇస్తున్నారు. ఇక్కడ బాగా ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలోని, ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే అర్థమవుతుందని మేడమ్స్ అందరూ మాకు బాగా గైడ్ చేసి మాకు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కత్తిరల నుంచి తర్వాత మెటీరియల్స్ ప్రతిదీ, బుక్ నుంచి అన్ని పెన్సిల్ అన్నీ వాళ్ళే ఏర్పాటు చేశారు. మేము ప్రతిదీ ఏమీ తెచ్చుకోలేదు. ప్రతి మిషన్ నుంచి కూడా అన్ని వర్క్స్ కూడా అన్నీ మాకు బాగా నేర్పిస్తున్నారు. మన స్వయం ఉపాధి కావాలి అని ప్రతి ఒక్కరికి ఎవరు స్వతహాగా వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ విజయనగరం నుంచి మహిళా ప్రాంగణానికి బ్యూటీషియన్ కోర్స్ కోసం వచ్చాను. ఇది మాకు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. మేము ఇక్కడికి నాకైతే ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్. మాకు ఇదైతే మాత్రం మంచి అవకాశంగా మారింది. మేము ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయితే మాకు కుదిరింది. థ్యాంక్ యూ ఏపీఎస్ఎస్డిసి విత్ మహిళా ప్రాంగణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టాటా మ్యాజిక్, ఆటో, ప్యాసింజర్ వాహనాలపై అధిక పన్నులు, ఇన్సూరెన్స్ ధరల భారం మోపుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగత అశోక్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్యాబ్ డ్రైవర్లు విజయనగరం మయూర జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్, ఆటో, ప్యాసింజర్ వాహనాలపై గ్రీన్, రోడ్, లేబర్ ట్యాక్స్లంటూ అధిక పన్నులు వేయడంతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పీల్చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆటో, టాటా మ్యాజిక్ అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లు విజయనగరం మయూరా జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన చేపట్టారు. శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో గాని, నేడు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కనీసం మోటార్ వెహికల్ డ్రైవర్ల సంక్షేమం కోసం ₹1 కూడా కేటాయించకపోవడంలోనే ఆటో అండ్ మోటార్ కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని తేటతెల్లమవుతుందని మండిపడ్డారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక భారాలతో రాబడి లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ట్యాక్సుల పేరుతోనూ, టోల్గేట్ల వసూళ్ల దందాలతోనూ డ్రైవర్ల రక్తాన్ని పీల్చుకుని ప్రభుత్వాలు
దాహం తీర్చుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క పుండు మీద కారం చెల్లినట్లు ర్యాపిడో, ఓలా యాప్లను తెచ్చి డ్రైవర్ల పొట్టలు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వాహనమిత్ర సాయం 15,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మోటారు యాక్ట్ చట్టం రద్దు చేయాలని, టాటా మ్యాజిక్ వ్యానులు, కార్లు, జీపులపై భారీగా పెంచిన రోడ్ ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, టోల్గేట్ ఫీజులను 30% తగ్గించి డ్రైవర్ల పిల్లలకు విద్యా కానుక వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు మాట్లాడుతూ విజయనగరంలో వ్యానులు, ఆటోలకి పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని, పెంచిన డీజిల్, పెట్రోల్ విడిభాగాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. టోల్ ప్లాజా ఫీజులు మరియు జీఎస్టీ పన్నులను రద్దు చేసి రవాణా రంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పురం అప్పారావు, పి ఈశ్వర్రావు, ఎం చంద్ర, బి చిన్న, బి సంతోష్ కుమార్, మ్యాక్సీ క్యాబ్, ఆటో, జీప్, టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఇవాళ మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి మ్యాక్సీ క్యాబ్, ఆటో డ్రైవర్లు, ఈ డ్రైవర్లు వర్కర్లుగా చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంది నిరుద్యోగ యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇళ్ళు ఉపాధి కోసం బతుకు తెరువు కోసం ఇవాళ టాటా మ్యాజిక్లు నడిపేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లని, టాటా మ్యాజిక్ డ్రైవర్లని ఆదుకుంటామని చెప్పి అధికారం ముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట ఇవాళ మారుస్తేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి వాహనం 10,000 రూపాయలు మాత్రమే, ఇది కాదు మేము కూటమి ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఆ వాహన మిత్రకు సంబంధించినటువంటి డబ్బులు వేయలేదు. అలాగే గతంలో ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేస్తాం, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ను రద్దు చేస్తాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గిస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒడ్డు చేరేక తెప్ప తెగలేసిన రకాన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తీరు ఉంది. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, ఓ పక్క ట్యాక్స్లని, మీరేమో పక్క నుంచి టోల్ గేట్లు కూడా ఎక్కడికక్కడ నిర్మాణం చేసి ఆ విధంగా జలగల్లాగా డ్రైవర్ల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం కొనసాగుతుందని ఈవేళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈ ట్యాక్సులు రద్దు చేస్తున్నట్టుగా మీరు ప్రకటన చేయాలి. లేదంటే ఈ ఉద్యమాల్ని దశల వారీగా తీసుకెళ్తామని ఏఐటీసీగా ఈ నిరసన రాస్తారోకో ద్వారా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నగరంలో ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలు జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పి నాయుడు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవోపై ప్రణాళికా సిబ్బందికి, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్కి, కార్యదర్శులకు ఆయన అవగాహన కల్పించారు. భవన నిర్మాణాలలో సరళతరమైన విధానాలను గురించి వివరించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవోపై ప్రణాళికా విభాగం సిబ్బందికి, కార్యదర్శులకు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పి నాయుడు కొత్త జీవో విధి విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ఆశయాలను సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం సరళతరమైన అనుమతుల మంజూరు, భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ వంటి అంశాల పట్ల విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్లానింగ్ కార్యదర్శి ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మితమవుతున్న భవనాల అనుమతులు పట్ల క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. చట్టానికి లోబడి భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు వంటి విషయాలలో సులభతర రీతిలో మంజూరు చేసేందుకు ప్రభుత్వం నూతన విధి విధానాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇక నుండి భవన నిర్మాణాల అనుమతులను స్వీయ ధృవీకరణతో పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. లేఅవుట్ల అనుమతులకై 40 అడుగుల రోడ్డు నుండి 30 అడుగుల రోడ్డుకు సవరించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రావణి, డిటిసిపిఓ జి నాగలత, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, ఆలస్యంగా వస్తూ త్వరగా వెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటినా ఉద్యోగులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సాయి గణపతి థియేటర్కు ఎదురుగా ఉన్న వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు సమయానికి కార్యాలయంకు వచ్చేలా రోజుకు 2 సార్లు ముఖహాజరు నమోదు చేయాలని ఆదేశించినా బొబ్బిలి సచివాలయ ఉద్యోగులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగుల పాత్ర కీలకం. గ్రామ ప్రజలు ప్రతి పౌరసేవకు ఆయా సచివాలయాలకు
వెళ్లాల్సిన పరిస్థితి. ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి పథకాలు అందజేస్తే ప్రయోజనంగా ఉంటుందో తెలుసుకోవాలన్నా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపైనే ఆధారపడుతుంది. పింఛన్లు ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు అందించాలన్నా సచివాలయ ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. అంత కీలకంగా ఉన్న సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా కార్యాలయాలకు రావడం వలన అవసరమై వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇలా సమయపాలన పాటించిన ఉద్యోగులపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని బొబ్బిలి పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలోని బాడీ ఫిట్నెస్ సెంటర్ విద్యార్థులు వెయిట్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడం అభినందనీయమని బాడీ ఫిట్నెస్ సెంటర్ అధ్యక్షులు రెడ్డి శంకర్రావు అన్నారు. బాడీ ఫిట్నెస్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిట్నెస్ సెంటర్కు చెందిన కె జగదీష్ డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ 2 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ పొందారన్నారు. ఏ రాజా, ఎం వెంకటేష్లు కూడా ప్రతిభ చూపి పతకాలు సాధించారన్నారు. వీరిని స్ఫూర్తిగా చేసుకుని మరింత మంది పోటీల్లో రాణించి నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బాడీ ఫిట్నెస్ సెంటర్ ప్రధాన కార్యదర్శి, సెంటర్ కోచ్ కోరాడ శ్రీనివాసరావు, పతకాలు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు. స్థాయి 7వ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఈ నెల 1, 2 తారీఖుల్లో గాజువాకలో జరిగినాయి. ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్ ని, గోల్డ్ మెడల్ ని, అలాగే బ్రాంజ్ ని, 1, 2, 3 బెంచ్ ప్రెస్ ని ఈ రోజు విజయనగరం జిల్లా బాడీ ఫిట్నెస్ జిమ్ కుర్రవాళ్ళు, అలాగే మా గురువు గారు అయినటువంటి జిల్లా కార్యదర్శి అయినటువంటి కోరాడ శ్రీనివాసరావు గారి శిష్యులు ఈరోజు జగదీష్, అలాగే రాజా, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు ప్రైజులు తీసుకొచ్చారు. వెంకటేశ్వరులు వీళ్ళ ముగ్గురికి విజయనగరం జిల్లా బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ ముగ్గురు రాబోయే తరానికి స్ఫూర్తిదాతలుగా, రాబోయే యువకులకి మరింత స్ఫూర్తినిచ్చే విధంగా ఈ పోటీల్లో గెలవడం అనేది నిజంగా మన జిల్లాకి, రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. మరిన్ని ప్రైజులు గెలవాలని మరింత బాడీ ఫిట్నెస్ జిమ్ తరఫున, అలాగే జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున, పవర్ లిఫ్టింగ్ తరఫున జగదీష్, రాజా, వెంకటేష్ తో పాటు మరింత మంది యువకులు ముందుకెళ్లి ఈ దేశానికి, రాష్ట్రానికి మరింత గుర్తింపు తేవాలని చెప్పి కాంక్షిస్తా ఉన్నాం. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలను చర్చించారు. విజయనగరం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో మంగళవారం జరిగింది. ముందుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు జరగటం లేదని తెలిపారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. స్థానికులతో పాటు ఎక్కువగా ఒడిశా గ్యాంగులు గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామన్నారు. సంకల్పం కార్యక్రమం ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాలలో ఈగల్ టీంలు, డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ ను అరికట్టవచ్చునని ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో 2 వారాలలోగా డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా డి అడిక్షన్ సెంటర్ ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘాను పెంచి అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సైతం గంజాయి అక్రమ రవాణాపై అవగాహన కల్పించి దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులతో పాటుగా వివిధ వర్గాల
ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఇన్ఛార్జ్ జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, జేడీఏ వీటి రామారావు, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, ఆర్డీఓలు, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ, జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబా తోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందుంటారని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. మంగళవారం ఉల్లివీధి సంఘం కార్యాలయంలో జరిగిన శ్రీ వాసవి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. విజయనగరంలోని ఉల్లివీధిలో గల ఆర్యవైశ్య సంఘం భవనంలో మంగళవారం విజయనగరం ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, హాస్టల్ భవనం నిర్మాణం చేయడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు వివాహం చేయుటకు ఆర్థిక సహాయం అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇవి ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. సంఘం అధ్యక్షులు చెన్నై శెట్టి మాట్లాడుతూ తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు సభకు తెలియజేశారు. కార్యదర్శి సీతారామయ్య శెట్టి మాట్లాడుతూ సంఘం యొక్క గణాంకాలను తెలిపారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులను సభకు పరిచయం చేస్తూ అధ్యక్షునిగా వివి సత్యనారాయణ, కార్యదర్శి పచ్చిగుళ్ల రామారావు, కోశాధికారి వల్లంపాటి ఉపేంద్రలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రావణిని సత్కరించారు. ప్రాజెక్టు చైర్మన్లుగా చెన్నాబుచ్చి జనార్దన్ రావు, కొల్లా వెంకటరాజు, కట్టమూరి రత్నారావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్, ఉడా కాలనీ, తోటపాలెం, ఫూల్బాగ్, కస్బా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం అభివృద్ధికి తోడ్పడుతున్న సభ్యులను సత్కరించారు. విజయనగరంలోని రంజని థియేటర్ కూడలి వద్ద కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లి సిరులు మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఎల్లమాంబ సేవా సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఎల్లమ్మ తల్లి సిరులు మహోత్సవాలు బుధవారం సాయంత్రం నుండి ఘనంగా ప్రారంభమవుతాయన్నారు. 6వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమాను మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎల్లమ్మ తల్లి జాతరలో భాగంగా 3 రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాలకు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో వాలి ప్రసాదు, సత్యబాబు, రమణమూర్తి, అప్పారావు, రఘు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ జాతర అనేది 5, 6, 7 తారీఖుల్లోనే చాలా వైభవంగా మన విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద కోవిల్లోని చాలా పెద్ద గ్రాండ్ గా అమ్మవారి సంబరం జరుపుటకు మా విజయనగరం ఎల్లమాంబ సేవా సంఘం కమిటీ వారు నిర్ణయించుకున్నారు. కావున పుర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని, ఆ తల్లి చల్లని దీవెనలు స్వీకరించాలని, ఆ తల్లికి మీరొక్క కాయపండుతోటి ఆవిడికి నైవేద్యం తెప్పించుకొని ఆవిడ ఆశీస్సులు పొందాలని విజయనగరం పుర ప్రజలకు ప్రతి ఒక్కరికి మా ఎల్లమ్మ తల్లి సేవా సంఘం నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాం. మరియు ఎల్లమ్మ జాతర 5, 6 తారీఖుల్లోని సాయంత్రం పూట ప్రతి ఒక్క వైభవ ఈవెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. కావున పుర ప్రజలందరూ కూడా ఈ జాతరకు వచ్చి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈ జీవితది చెప్పాలంటే 150 సంవత్సరాల క్రితం ఉన్న తల్లి అలాంటిది ఈ రోజు 5/3/25 బుధవారం సాయంత్రం 5 గంటలకి శ్రీ ఎల్లమ్మ జాతర అంటే జాతర సందర్భంగా ఆవిడ జీవిత చరిత్ర స్టార్ట్ చేస్తూ తర్వాత కోలాహలం కూడా ఉంది. నెక్స్ట్ 6/3/2025 లచ్చివారం తొలేలు రాజు మన బుర్రకథతో పాటు దివ్యాంగుల తాలూకా ఒక ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. అదితో పాటు ఈ బుర్రకథ కూడా జరుగుతుంది. 7/3/2025 సినిమా ఉత్సవం 5-4 నుంచి 6 గంటలు తిరుగుతుంది. లచ్చివారం అన్నదానం సార్. ఆ అన్నదానానికి భక్తులందరికీ తల్లి రావాలని మేము మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అసోసియేషన్ పనిచేస్తుందని ఎన్ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ రాజేష్ కుమార్ అన్నారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ భవనంలో ఎన్ఎంయు జోనల్ మహాసభ నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు చర్చించి తీర్మానాలు చేశారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో మంగళవారం ఆర్టీసీ ఎన్ఎంయు జోనల్ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎన్ఎంయు అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ రాజేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి సిబ్బందికి, ఉద్యోగులకు సమస్యలు మరింతగా పెరిగాయన్నారు. అధికారులు అన్యాయంగా సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నారని, దీనిపై పోరాడతామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యం లేదని, సంబంధిత జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే చర్యలు చేపట్టి అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్ అమలు ఇబ్బందిగా ఉందని, ఎక్కడి వారు అక్కడే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ సమస్యలు కూడా ఉన్నాయని, వీటన్నిటిపై మహాసభలలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. పోరాటానికి ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేషన్ నాయకులు పివివి మోహన్, బిఎస్ రాములు, ప్రదీప్ కుమార్, ఎంవీఆర్ మూర్తి, పీజీ రాఫెల్, 18 డిపోల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలోకి తీసుకున్న దగ్గర నుంచి మాకు అనేక రకాలైనటువంటి కొత్త సమస్యలు ఏర్పడి, పాత సమస్యలు పోయి కొత్త సమస్యలు ఏర్పడి, మరి ఆ సమస్యల్లో ప్రధానమైనటువంటిది మరి 1/2019 సర్కులర్ ఏదైతే ఉందో క్రమశిక్షణా చర్యలకు సంబంధించి పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సర్కులర్, ఆ సర్కులర్ ఉల్లంఘించి అధికారులు ప్రభుత్వంలో వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. మరి దానికి ఇదిగా కోనసీమ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఇతర జిల్లాల్లో కూడా అనేక జిల్లాల్లో డ్రైవర్లని, కండక్టర్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక డ్రైవర్ని, ఒక మెకానిక్ ని సస్పెండ్ చేస్తే దాని మీద సర్కులర్ వ్యతిరేకంగా సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తపరుస్తాం. దాని ధర్మలా తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో ప్రమోషన్ విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటికే. మరి అదేవిధంగా మెడికల్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మెడికల్ సౌకర్యాలు కోల్పోయాం. ఆ మెడికల్ సౌకర్యాలకు సంబంధించి మరి అనేకమైనటువంటి వినతులు ప్రభుత్వానికి కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి ఇవ్వడం జరిగింది. మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య సౌకర్యం ప్రస్తుతం లేని సందర్భంలో మరి ఇటీవల జీవో కూడా ఇప్పించేటువంటి సందర్భం దీన్ని మేము తీసుకున్నాం. కానీ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఇంతవరకు యాజమాన్యానికి కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చొరవ చూపట్లేదు. మరి ఆ జీవో ఇంప్లిమెంట్ అయితే కానీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి కనబట్టలేదు. మరి అనేక రకాలైనటువంటి సమస్యలు, వినతులు ప్రభుత్వానికి మా ముందుంచాం. అలాగే ఎస్ఆర్బిఎస్ ఏదైతే ఉందో మాకు మేము ఆర్టీసీలో ఉండగా పెట్టుకున్నటువంటి బెనిఫిట్ స్కీము, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము, ఆ స్కీమ్ కూడా ప్రభుత్వంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రభుత్వానికి, ఉద్యోగులకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు జన సైనికులంతా కదలి రావాలని జనసేన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి, జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యులు, పడాల అరుణ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రతి జన సైనికుడు ఈ వేడుకలను విజయవంతం చేసేలా కృషి చేయాలని కోరారు. విజయనగరం నుంచి జన సైనికుల ప్రయాణానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనేది త్వరలోనే దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుండి లాజిస్టిక్స్ కమిటీలో, అంతేకాకుండా దానికి ఇంకా ఎడిషనల్ గా పాకిరావుపేట నియోజకవర్గానికి కూడా పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననేసి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఈ బాధ్యత మరి నాకు అప్పచెప్పిందో ఆ బాధ్యతను తూచా తప్పకుండా నా సాయశక్తులా కృషి చేసి ఈ ఆవిర్భావ సభ విజయవంతానికి నా అంతు కృషి చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవంగా మమ్మల్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకిచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ నిర్ణయాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి సభాముఖంగా మరి నియోజకవర్గం నుంచి ఎన్నెన్ని వెహికల్స్ వెళ్తాయి, ఎలా వెళ్తాం, ఏంటి, అక్కడ అకామిడేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి మరి తప్పనిసరిగా మరొకసారి మేము అందరం కూర్చుంటాం. మాకిచ్చిన బాధ్యతని ఈరోజు పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు, ఏ ఆశయాలతోనే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేయాలనుకుంటున్నారో, ఈరోజు కూటమిలో కూడా మేము ఈరోజు మొదటి స్థానంలో ఉన్నాం. అభివృద్ధి దిశగా ఈరోజు పంచాయతీరాజ్ కానీ, అటవీ శాఖ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఏ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఫీసర్ల దగ్గర కూడా ఇబ్బందులు పడ్డాం. మా జన సైనికులకి ఎప్పుడు కూడా రెండు పండుగలు, సెప్టెంబర్ 2, మార్చి 14. ఇది ఎందుకంటే ప్రత్యేకించి 10 ఏళ్ల నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే అంటారు, ఎన్నిసార్లు పడినా లేస్తాం. ఇది మా జన సైనికులకి, మా జనసేనానికి ఉన్న ధైర్యం, మా వీర మహిళలు ఇచ్చే సపోర్ట్. ఎందుకు ఇంత ఖచ్చితంగా మేము అంటున్నామంటే సత్తా తర్వాత కసి ఉన్న నాయకులు ఎవరైనా అంటే జన సైనికులు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని జడ్పీ చైర్మన్, వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం రాత్రి ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కూటమి ప్రభుత్వ పతనానికి నాంది అని, ఉత్తరాంధ్ర నుంచే ఇది ప్రారంభమైందన్నారు. రఘువర్మ సమీప ప్రత్యర్థులు ఇద్దరికీ 70% టీచర్లు మద్దతు పలికారంటే 9 నెలల్లో ప్రభుత్వ పాలన పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఫలితాలు విడుదల అయ్యాక టీడీపీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరి కూటమి అభ్యర్థి అపజయం పాలు అవడం చూస్తూ ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం పతనం కౌంట్డౌన్ మొదలైంది అని పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతూ ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు, మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలున్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకొని ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన తీర్పు అంటే సుమారుగా ప్రజల తాలూకా తీర్పు కూడా ఆ రకంగా ఉన్నదనే భావన పూర్తిగా కనపడతా ఉంది. ఓ పక్క నుంచి తొలగించే కార్యక్రమాలు చేస్తారు ఉద్యోగస్తులు, ఓ పక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల్లో. ఆ కార్యక్రమం లేదు. అంటే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం మీరు మాయ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇది ఉపాధ్యాయుల తీర్పే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరి తీర్పు కూడా అదే కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఉపాధ్యాయ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం
పూర్తిగా భుజాన్ని వేసుకొని సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టుకొని మరి పూర్తిగా మీ పార్లమెంట్ సభ్యుల్ని మీ శాసనసభ్యుల్ని పెట్టుకొని మా అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి మీరు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ఇంకా కాదనకుండా మా సాక్షాత్తు మా మంత్రివర్యులు అయితే మా స్థానిక మంత్రివర్యులు ఇంకా వారు ఏదో గిఫ్ట్లు తాయిలాలు కూడా మరి ఓ పక్క నుంచి పత్రికల్లో చూసాం, గిఫ్ట్లు తాయిలాలు కూడా పంచారు. కానీ ఎక్కడా కూడా మరి స్వయం కూటమి అభ్యర్థికి 30% మించి ఓట్లు రాలని పరిస్థితి. ఎందుకంటే 3 అభ్యర్థులు పోటీ చేస్తే 2 అభ్యర్థులకి సుమారు 70% ఓట్లు వచ్చాయి. కేవలం కూటమి అభ్యర్థికి 30% ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మేము కూటమి అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పి. చాలా హాస్యాస్పదం. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా, మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారా? కేవలం ఎన్నికల్లో మోసపోతున్న హామీలు ఇచ్చేసాం కదా, అది అమ్మే మళ్ళీ ప్రజల్లో అధికారం వచ్చింది, అలాంటి మాటలే చెప్పేద్దాం, మన దగ్గర టీవీలు ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పే మాటలు. ఇంకా సాక్షాత్తు మా శ్రీకాకుళం జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని చూశాను. ఆయన ఇంకా మొన్న అడుగు ముందుకేసి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి అని చెప్పి మాకు చెప్పి మేమే ఓట్లేమని చెప్పాం, మేము ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్తున్నారు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచిన మంత్రులు, శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు మీరు అందరూ కూడా సమావేశాలు పెట్టి మీరు అభ్యర్థిని గమనించండి, మా కూటమి పరిపాలన చూడండి, 9 నెలలు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి మీరు అడిగిన మీరు ఇవాళ మేము అభ్యర్థినే ప్రకటించలేదు, మా అభ్యర్థి లేడు అని మీరు ఇవాళ చెప్తా ఉంటే, ఇవాళ ఓ పక్క పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాల్లో ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం పతనం కౌంటడౌన్ మొదలైందని చెప్తా ఉంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు అప్పుడే గమనించారు, ఏదైతే మనం చెప్పిన మోసపూరితమైన హామీలు సూపర్ 6 ఉన్నాయో ప్రతి హామీ కూడా మోసపూరితమైన హామీ అని ప్రజలు గమనించారు. ఇవాళ మీ పరిపాలన 9 నెలల కాలంగా కేవలం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది తప్ప ఇంకో పరిపాలన మీరు సాగించే పరిస్థితి లేదు. ఒక సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఓ బూటకు బడ్జెట్ పెట్టారు, మీ పరిపాలన బూటకు పరిపాలన అని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులే పూర్తిగా ఉపాధ్యాయులు. ఈ రాష్ట్రంలో ఇంకా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎన్నో రకాల దౌర్జన్యాలు చేశారు, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయారు, ఓ పక్క నుంచి డబ్బును విపరీతంగా వెదజల్లారు, ఈ పక్క సమావేశాలు పెట్టారు, శాసనసభ్యులు సమావేశాలు పెట్టారు, మీ మంత్రులతో సమావేశాలు పెట్టుకున్నారు. ఇక్కడొచ్చి మా అభ్యర్థి అసలు మేము ఎవరిని ప్రకటించలేదని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఈ కార్యక్రమాన్ని ఏమంటారు? ఇంకా మిమ్మల్ని పెట్టుకొని మాకు ఓటేయండి అని చెప్పి సాక్షాత్ అభ్యర్థి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పాంప్లెట్లు పంచుకున్నాడు మీ తరపున. ఇవన్నిటిని ఏమంటారు? మీరు ఎలా చెప్తున్నారు? అచ్చెన్నాయుడు గారు వచ్చి మా అభ్యర్థి లేడని ఎలా చెప్తున్నారు? అంటే గెలిచే అభ్యర్థి మీ అభ్యర్థి. ఓ పక్క ఎన్నికల రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే, ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు. మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ లేదు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు. మీరు మా అభ్యర్థి ఓటమి చెందాడు, ప్రజలు తీర్పునిచ్చారు అని అంగీకరించలేకపోయారు. మీరు కేవలం ఇలాంటి మాటలతో మీరు ప్రజలు మభ్యపెట్టలేరు. మీ ఓటమి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం తాలూకా పతనం మొదలైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ ప్రజలు మీ తాలూకా మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన బూటకు హామీలు, మీరిచ్చిన తప్పుడు వాగ్దానాలు అన్ని ప్రజల ముందు ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విమర్శించేంత స్థాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు లేదని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ అన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్పై కూటమి ప్రభుత్వంపై దువ్వాడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దువ్వాడ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. మరోసారి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద కూడా తిరగబోనివ్వమని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చెప్పు చూపించి మాట్లాడాడు. అయినా మా అధినేత గాని మా జన సైనికులు గాని మేము తలుచుకుంటే నువ్వు టెక్కల్లో ఇంట్లో నుంచి బయటికి రాలేవు, అలాంటిది చెప్పు చూపించి మహిళల్ని పిల్లల్ని చాలా హీనంగా మాట్లాడావు. అయినా కూడా మా పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటో తెలుసా? నువ్వు మాట్లాడేటట్టు మేము మాట్లాడడం కాదు. ప్రజాస్వామ్యంలో వాక్యం ఏదైతే ఉందో అది నీకు నోటుకి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడి పిల్లల్ని మహిళల్ని కూడా ఎంత హీనంగా మాట్లాడావో ఒక్కసారి ఆలోచించుకో దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు, నీ భార్య నీ పిల్లలు నిన్ను చూసి నిన్ను కొట్టడానికి వచ్చారు, నిన్ను ఉమ్మూశారు. ఈరోజు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని తెలంగాణలో నువ్వు కాపురం పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరో చేసింది కాదు, నీ కుటుంబం నీ పిల్లలే నిన్ను ఈరోజు రోడ్డు మీద తెలుసు నువ్వు ఎలాంటి వాడువో. నువ్వు నీతులు చెప్తున్నావే పత్రికా ముందు సమావేశం ముందు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న అని సంబోధిస్తున్నావు. మా నాయకుల్ని మా అధినేతని అదైన సింగులర్ వాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు కావాలంటే ఆయన కాలు మెప్పాడు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయి. కానీ ఎవరిని పడితే వాళ్ళని నీకు నచ్చినట్టు మాట్లాడతారంటే నీకు నెంబర్ కౌంట్ పెట్టుకో. ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో. త్వరలో నువ్వు చెప్పకూడదు తినబోతున్నావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్యాసింజర్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు అవగాహనే మార్గం. పాఠశాలలు కళాశాలల్లో డ్రాప్ బాక్సులు. డ్రగ్ కంట్రోల్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. 9 నెలల కాలంలోనే ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.